చాలా వింటున్నాను నేను కూడా. ఏంటంటే ఒక కంట్రీలో చదువుకుంటే అటు నుంచి అటు డైరెక్ట్గా యూకేలో వెళ్ళిపోయి ఇంకా ప్రాక్టీస్ పెట్టేసుకోవటమే అన్నట్టు చెప్తున్నారు. సో సేమ్ అగైన్ మీరు యూరోప్లో వేరే కంట్రీలో చదువుకున్న యూకే వెళ్ళాలి అనుకుంటే ప్లాబ్ ఎగ్జామ్ రాయాల్సిందే. ప్లాబ్ ఎగ్జామ్ క్లియర్ చేసిన తర్వాతే మీకు యూకేలో రిజిస్ట్రేషన్ నెంబర్ వస్తుంది. ఆ తర్వాతే మీరు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయగలుగుతారు. ఇదే ప్రొవిజను మనకి ఇండియాలో చదివిన పిల్లలకి ఉంది, ఇంకో XYZ కంట్రీలో చదివే పిల్లలకి ఉంటుంది. సో ఆ స్పెసిఫిక్ కంట్రీలో చదివిన పిల్లలకే మీరు డైరెక్ట్ ఎంట్రీ అనే ఆప్షన్ అయితే ప్రివిలేజ్ ఏ కంట్రీకి లేదు. సో ఇప్పుడు అడ్వర్టైజ్మెంట్స్ వేస్తున్నారు, ఇట్స్ క్లియర్లీ బ్లఫింగ్ ఎవ్రీవన్. సో ఒకవేళ వాళ్ళని కన్సల్ట్ అయినా లేకపోతే వాళ్ళ దగ్గరికి వెళ్ళినా తర్వాత అయినా ఇవన్నీ చెప్తారా ఇన్ డీటెయిల్, ఆర్ ఎల్స్ అప్పుడు కూడా చెప్పరా? వాళ్ళు చెప్తున్నారా లేదా అనేది వాళ్ళ విజ్ఞతకు వదిలేస్తే, బీయింగ్ ఏ పేరెంట్ మన పిల్లల భవిష్యత్తు మనకి ఇంపార్టెంట్ కాబట్టి ప్రతిదీ ఏ స్టేట్మెంట్కైనా డాక్యుమెంటెడ్ ప్రూఫ్ అడగటమే. అండ్ ఆ డాక్యుమెంటెడ్ ప్రూఫ్ కూడా ఏ వెబ్సైట్లో ఉంది. సో అన్ని ప్రూఫ్స్ పెట్టుకొని వ్యాలిడ్గా చూసుకొని వాటి క్రెడిబిలిటీస్ అన్నీ చెక్ చేసుకొని, అంటే కంప్లీట్ రెస్పాన్సిబిలిటీస్ ఇన్ అవర్ హ్యాండ్స్. ఎగ్జాక్ట్లీ.